60-70K ర్యాంక్ వచ్చే వాళ్ళకి ఏ కాలేజ్ వస్తాయి మొత్తం ఎక్స్పెక్ట్ చేసి డీటెయిల్గా చెప్తాం. ఇదే మొత్తం కాలేజ్ ఆర్జీఎం కాలేజ్, ప్రగతి మొత్తం ఈ కాలేజ్ మొత్తం ఈ అన్ని కాలేజ్లో పక్కా అనే సీట్ అయితే వస్తుంది. 60-70K ర్యాంక్ వచ్చిన వాళ్ళకి అండ్ సిఎస్సి వాళ్ళకి ఏఐఎంఎల్ కానీ ఈసీ వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది ఈ కాలేజ్లో. అండ్ ఈ కాలేజ్ మొత్తం మీకు ఈ కాలేజ్ డీటెయిల్గా అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో బెస్ట్ కాలేజెస్ వచ్చి జిఎంఆర్ కాలేజ్, నారాయణ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్, బీవీ ఈ కాలేజ్, చదవల్ల రమణమ్మ, ఇంకొన్ని కాలేజీలు ఉన్నాయి. అండ్ అన్నమాచార్య కాలేజ్, ఎన్ఆర్ఐ కాలేజ్, ఈ కాలేజ్ అనేవి కొంచెం బాగున్నాయి. కొన్ని బెస్ట్ కాలేజ్ అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, దాన్ని కూడా చెక్ చేయండి. అండ్ మొత్తం సిఎస్సి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను కదా ఈ కాలేజ్, ఈ మొత్తం ఈ 7 కాలేజ్, ఈ మొత్తం ఈ టాప్ ఈ పైన ఈ అన్ని కాలేజ్లో కింద ఇచ్చిన ఈ 7 కాలేజ్ కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్లేస్మెంట్స్ కూడా బాగానే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా డీటెయిల్గా చెక్ చేయండి. ఈ మొత్తం 7 కాలేజీలని డీటెయిల్స్ చూడండి. అండ్ అదే కాకుండా దీంట్లో కొన్ని కాలేజీలు వచ్చి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ అంతగా బాగాలేదు. టాప్ మోస్ట్ కాలేజీలు అయినా సరిగా లేవు, అది కొంచెం చూసుకోండి. అండ్ అదే కాకుండా ఈ కాలేజీలో ప్లేస్మెంట్స్ మొత్తం ఈ కాలేజీలో ఈ కింద డిస్ప్లే ఇచ్చిన కాలేజీలో కొంచెం ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం బాగున్నాయి, అండ్ అది కొంచెం చూసుకోండి. అండ్ అదే కాకుండా ఇంకా మీరు బెటర్గా ఈసీ త్రిబుల్ మెకానిక్ అయితే కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయి. సిఎస్సి ఈసీ వాళ్ళకి కొంచెం ర్యాంక్ అనేది బిలో ఉన్నాయి, ఎందుకంటే సిఎస్సి ఈసీ వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈసీ టు సిఎస్సి కొంచెం ప్రిఫరెన్స్ అండ్ కంపారిజన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం జాగ్రత్త చూసుకోండి. అండ్ ఈ కాలేజ్ ఇంకా ఈ మొత్తం ఈ కాలేజ్ లిస్ట్ ఇచ్చా కదా, ఈ కాలేజ్లో మీకు ఏ కాలేజ్ నచ్చింది, దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా, హాస్టల్ ఫెసిలిటీ కానీ ర్యాంక్ వేరియన్స్ కానీ ఏమైనా ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి, వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్